अच्छा जबरदस्त आता क्या चलो चलो फोन करा मजला तुमने फोन करा लाइट जला బయటకు వస్తే మేము వేసిన రోడ్డు మీద తిరుగుతూ ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అమ్మా మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆపద వస్తే మన ఊర్లో ఒకే ఒక పేరు వినపడుతుంది. వాళ్ళ ఇంటికి పోతే మనకు మంచి జరుగుతుంది, వాళ్ళ దగ్గర పోతే మన సమస్యలు తీరిపోతాయని కూడా మీకు అందరికీ తెలుసు. ఆ ఇల్లు ఎవరమ్మా? ఆ ఇల్లు ఎవరు? ఆ ఇల్లు ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే అందరికీ కూడా తెలుసు. పాఠశాలకి ఎవరికైనా తెలుసమ్మా? తెలుసా? తెలుసామా? సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే ఎంతమందికి తెలుసా? చేతులు ఎత్తండి. అయ్యా ఇది నీ పరిస్థితి. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తా, ఇక్కడ నాదే ఊరు అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, ఇక్కడ నాయకులు లేరా? వినాయక సాయుడు నాయకుడు కాదా? మరి వీళ్ళందరూ పెద్దవాళ్ళని కలిసి సీట్ ఇచ్చారని కలిసి అడుగుతా ఉన్నాను. ఇంకో విషయము, నేను మోడీ గారి శిష్యుడు అంటూ, ప్రియ శిష్యుడు అంటూ, అమిత్ షా గారితో మంచి పరిచయాలు ఉన్నాయంటావు, జేపీ నడ్డా గారితో మంచి పరిచయాలు ఉన్నాయంటావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చట్టబద్ధంగా కమిషన్ వేసి ఆ కమిషన్ ని నివేదికలో తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే నీ యొక్క గురువుతో చిన్న సంతకం పెట్టించుకోలేకపోతే నువ్వా వాల్మీకి, నువ్వా ఎస్టీల గురించి మాట్లాడుతున్నావు? ఏమయ్యా నువ్వు ఆ రోజు ఎస్టీల గురించి సంతకం పెట్టించింటే ఈ రోజు బ్రహ్మరథం పెడతా ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయితే నువ్వు వాల్మీకులు అందరూ మర్చిపోయినావు. ఈ రోజు వచ్చి వాల్మీకులు ఎవరు కలసడం లేదు.